జేఏసీ చేపట్టిన 3వ విడత అమరుల స్ఫూర్తి యాత్ర ప్రారంభమైంది. వంటిమామిడి నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో కోదండరాంతో పాటుగా పలువురు జేఏసీ నేతలు పాల్గొన్నారు. మరోవైపు జేఏసీ యాత్రకు పోలీసులు పరిమితులతో కూడిన పర్మిషన్ ఇచ్చారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో పర్యటనకు అనుమతి నిరాకరించారు. అమరవీరుల స్ఫూర్తి యాత్రకు అడుగడుగున ఆంక్షలు విధించారు అన్నారు జేఏసీ చైర్మన్ కోదండరాం. గ్రామాల్లోకి వెళితే తమ బండారం బయటపడుతుందనే భయంతోనే పర్మిషన్ ఇవ్వలేదన్నారు. పునరావాస సమస్య ఇక్కడ ఎక్కువగా ఉందని, బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కుంటున్నారని కోదండరాం విమర్శించారు. అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదంటున్న జేఏసీ చైర్మన్ కోదండరాంతో హెచ్ఎంటీవీ ఫేస్ టు ఫేస్. కొండపోచమ్మ ప్రాజెక్టుకు సంబంధించి మల్లన్న సాగర్కి సంబంధించి కొంతమంది రైతులు వచ్చారు. ఇక్కడికి రైతులతో కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యారు. అంటే వారి తరఫున ప్రభుత్వాన్ని మీరు ఏం ప్రశ్నించదలుచుకున్నారు? మేము వాళ్ళ తరఫున మేము అడిగేది ఏంటంటే, ప్రాజెక్టు డిజైనే తేలలేదు. మీరు తేలకుండా బలవంతంగా భూమి సేకరణ ఎందుకు చేస్తున్నారనేటువంటి మాట అడుగుతున్నాం. రెండోది మేము అడిగేది ఏంటంటే, మీరు చెప్తున్న మాట ఒకటి, అక్కడ జరుగుతున్న వాస్తవం మరొక రకంగా ఉంది. మూడవది మేము చాలా ఖచ్చితంగా వారిని అడిగేది ఏంటంటే, నిజంగా నిర్వాసితులకు నష్టం జరగకుండా, వాళ్ళ బతుకుదెరువు అవకాశాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఆ బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా గవర్నమెంట్ను కూడా ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము ఈ ప్రాంతంలో అతి ఎక్కువ ఆత్మహత్యలు జరిగినాయి, 113 ఆత్మహత్యలు. మీరు రైతుల ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలతో కూడా మాట్లాడారు. అంటే వారికి ప్రభుత్వం నుంచి పరిహారం అందిందా లేదా, ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? ఇప్పుడు ఈ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 113 ఆత్మహత్యలు జరిగితే, మన ఇక్కడి కార్యకర్తలు చేసిన లెక్కల ప్రకారం 26 మందికి సహాయం దొరికింది, ఎక్స్ గ్రేషియా. ఈ 26 మందిలో సగం మందికి సంపూర్ణ ఎక్స్ గ్రేషియా దొరకలే, 1 లక్ష మాత్రమే ఇచ్చారు. ఇంకా మిగిలింది రావాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళు ఉన్నటువంటి వాస్తవం. మేమేమనుకున్నామంటే, తిరిగితే కొంత వాస్తవాలు తెలుస్తాయి కదా, తెలిస్తే మా వాళ్ళకు కూడా అందరికీ అర్థమవుతుంది. ఇట్లా బాధల్లో ఉన్నటువంటి రైతులకు అండగా నిలబడతారు. అది చాలా అవసరమనే ఆలోచనతో మేము యాత్ర పెట్టుకుంటే, ఆ నష్టాల బారిన పడి ఆత్మహత్య చేసుకున్న రైతులను కలుసుకునే అవకాశమే లేకుండా చేసిండ్రు ఇవాళ మాకు. సరే, అయినప్పటికీ కూడా మిత్రులందరూ కలిసి మొత్తం మీద కొంతమంది కొన్ని కుటుంబాలనైనా ఇక్కడికి తీసుకురాగలిగినారు. కొన్ని విషయాలు వాళ్ళందరూ కూడా వాళ్ళ తరఫున పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పగలిగినారు. కొంత అవగాహన ఏర్పరచుకోవడానికి అవకాశం అయితే దొరికింది. ఫైనల్గా మీరు మొదటి దశ కానించి 3వ దశకు వచ్చారు. 3 దశల్లో కూడా ఉన్నటువంటి ముఖ్యుల్ని టార్గెట్ చేస్తూ యాత్ర సాగిస్తున్నారనే విమర్శ వస్తుంది. అసలు వాళ్ళు వదిలిపెట్టి మా ఇంటి ఎంత పడ్డారని మిగిలిన వాళ్ళు అన్నారా? కాబట్టి వీళ్ళకి చూసిపోదామని. ఇక్కడ మంచిగా ఉంటే మిగతా చోట్ల అట్లా మీకెందుకు లేదని అడగచ్చు. ఒకవేళ లేకపోతే మీరే ఇట్లుంటే మిగిలిన వాళ్ళు ఎట్లా చేస్తారని అన్నది తెలియజేయటానికి అవకాశం ఉంది. ఏదైనా కానీ ఒక బాధ్యతను గుర్తు చేయడానికి ఉపయోగమే కదా. హైదరాబాద్లో అన్ని సవ్యంగా ఉన్నాయి, మేమే నంబర్ 1 అంటే, ఇక్కడ చూస్తేనేమో అందరూ మా పరిస్థితి 0 స్థాయిలో ఉందని అందరు చెప్తున్నారు. నంబర్ 1 ఆడెట్లుండే, నంబర్ 0 ఈడెట్లుండే, అది మాకు అర్థం కాని విషయం. అది తెలుసుకుంటాం, ఇవాళ తెలుసుకుంటాం, మళ్ళీ తిరుగుతాం. ఈ పరిస్థితి మార్చడానికి ముఖ్యమంత్రి గారంటే ఆకాశంకి వెళ్ళి రాలిపడలే కదా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలైనా భగవంతుడు సృష్టించిన వాళ్ళు కాదు కదా. ప్రజల ఓట్లకు పుట్టిన వాళ్ళు వీళ్ళంతా. ఆ ప్రజల ఓట్లకు పుట్టిన వాళ్ళు ప్రజల పట్ల బాధ్యతను మర్చిపోతే గుర్తు చేసే అధికారం ప్రజలకు ఉంటుంది. అది మేము ప్రజలకు తెలియజెప్పటానికే వచ్చినాం. ఖచ్చితంగా మళ్ళీ వస్తాం. ఈరోజు ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టినటువంటి స్ఫూర్తి యాత్రకి పోలీసులు అనేక ఆంక్షలు విధించడం జరిగింది. ఈ ఆంక్షలున్న నేపథ్యంలో అనేక మందిని కలవలేకపోయాము. మళ్ళీ ఈ యాత్రలు చేపడతాము, ప్రజా సంక్షేమం కోసమే తప్ప ఎవరిపై రాజకీయ దురుద్దేశంతో ఈ యాత్రలు చేపట్టడం లేదని కోదండరాం స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో హైమాద్, హెచ్ఎంటీవీ, సిద్దిపేట.